నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో జ్యోతిష్య రత్న జ్యోతిష్య పురోహితులు గణేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఈ జ్యేష్ఠ మాసం మనకి మే 28వ తారీఖు నుంచి జూన్ 26వ తారీఖు వరకు జ్యేష్ఠ మాసం. కాబట్టి జ్యేష్ఠ మాసంలో ధనుస్సు రాశి వాళ్ళకి రవి బుధులు ఇద్దరు కూడా శత్రుస్థానంలో పడ్డారు. శత్రుస్థానం అంటే ఏమిటంటే వీళ్ళు అనుకున్నటువంటి పనులు కానీ, లేకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళకి బుధుడు ఎవరంటే వివాహకారకుడు అయ్యాడు. వివాహాలు లేట్ అవ్వడం కానీ, రవి బుధులకి చేసుకోవడం ద్వారా వివాహాలకి సంబంధించినటువంటి విషయాల్లో వీళ్ళకి బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయాల్లో ఆటంకాలు వస్తాయన్నమాట. ధనుసు రాశి వాళ్ళకి కుటుంబపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి. ఎప్పటి నుంచో కొన్ని కుటుంబపరమైన చిక్కులు ఉంటాయి వీళ్ళకి. ఇవి అధిగమించాలంటే ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ రవి బుధులకి చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటారు? ఉద్యోగానికి సంబంధించిన గ్రహం ఎవరంటే ఇంకా చంద్రుడు, బుధుడే. బుధుడు శత్రుస్థానంలో పడ్డాడు ఇంకా. కాబట్టి ఈ నెల అయితే ఉద్యోగరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి. ఉద్యోగంలో అంటే వీళ్ళు ఉద్యోగం కరెక్ట్గా చేసినా పక్కనున్న వాళ్ళ ద్వారా ఇబ్బందులు, ఈర్ష్య ద్వేషాలతో ఉద్యోగంలో చెయ్యాలా వద్దా అని ఒక శత్రుభావంతో వీళ్ళు పీడం పడుతూ ఉంటారు. ఈ నెల ధనుసు రాశి వాళ్ళకి ఇవే సిమ్టమ్స్ ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి పెసలు గోధుమలు దానం చేసుకుంటూ వెళ్తే వీళ్ళకి కొన్ని శత్రుబాధ నివారణ అవుతుందన్నమాట. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటారు? ధనుసు రాశికి ఇంకా విద్య అంటే ఇంకా విద్యతో పాటు చెప్పాను ఇదివరకు కూడా మీకు, ఏంటంటే ఇల్లు కొనుక్కోవడం అన్నీ ఒకటే వస్తాయి. అన్నీ ఒకటే. ఇల్లు, చదువు, తల్లికి సుఖం, విదేశీయానం, వాహనం, ఈ 5 విషయాలు కూడా దీంట్లోనే వస్తాయి. అయితే ఇప్పుడు విద్య చేసుకునే వాళ్ళందరూ కూడా గురుడికే చేయాలి. గురుడికి పూజ చేసుకోవడం ద్వారా విద్య బాగుంటుంది. శనగలు దానం చేయాలి. ఇల్లు కొనుక్కునేవాడు కూడా అంతే. ప్రాపర్టీ వైజ్ ఏదైనా కొనుక్కోవాలంటే కూడా, ప్రయాణం చేసేవాడు కూడా అంతే. తల్లికి సంబంధించిన విషయాల్లో ఆరోగ్యం బాగోపోతే కూడా అంతే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా గురుడి మీద ఆధారపడి ఉంటాయి. గురుడు ఈ నెల మొత్తానికి చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానం అంటే ఎక్కడ వచ్చింది? బుధుడింట్లో వచ్చింది అనమాట. కాబట్టి పర్వాలేదు. ఈయన చెప్పినటువంటి చదువు, తల్లి, ఇల్లు, వాహనము, ప్రయాణము, పెళ్ళి, ఈ టాపిక్స్లో బుధుడు బాగున్నాడు. కాబట్టి ఈ నెల ఈ ధనుసు రాశి వాళ్ళకి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. సంబంధాలు కుదురుతాయి. కానీ పెళ్లి మాత్రం పంపుట అవ్వదు. శ్రావణ మాసంలోనూ అలా మార్గశిర మాసంలో అట్లా పెళ్ళి అవుతుంది. ఓకే గురుగారు, రాజకీయవేత్తలకి ఏ విధంగా ఉంటుందంటారు? రాజకీయ పరంగా చూసుకుంటేనేమో వీళ్ళకి కర్మకారకుడైనటువంటి గ్రహం మరి బుధుడే అయ్యాడు. బుధుడు బాగాలేదు ప్రస్తుతం. కాబట్టి రాజకీయ పరంగా వెళ్ళకపోవడం బెటరు. వీళ్ళు అలా అందులోకి వెళ్ళాలంటే కూడా వీళ్ళు నవగ్రహాలకి సంబంధించినటువంటి శాంతి హోమం చేసుకుని అప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఇదేంటంటే రాజకీయం అనగానే పక్కనున్నటువంటి శత్రువుల ద్వారా పీడింపడుతున్న విషయాలు తప్ప ఇంకేమీ ఉండవు ఇందులో. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజకీయ పరంగా వెళ్ళే వాళ్ళందరూ నవగ్రహ పాశుపత హోమం చేయించుకుని రాజకీయ రంగ ప్రవేశం చేయొచ్చు. అలాగే గురుగారు, మీడియా, సినీ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా? కళాత్మక రంగం అంటున్నారు పేరు. అంటే నాట్యము, సంగీతము, సాహిత్యము, యాంకరింగ్, అలా ఇదంతా కూడా వీళ్ళకి కళాత్మక రంగానికి ఇచ్చేటటువంటి ఇది ఏంటంటే బుధుడే కారణం. బుధుడు బాగుంటేనే ఎవరికైనా సరే నోట్లోంచి మంచి మాటలు వస్తాయి, అలంకారంగా కనపడతారు, నవ్వుతూ పలకరించడం, ఇవన్నీ. బుధుడు వచ్చి 7వ స్థానంలో వీళ్ళకి పర్వాలేదు. అంటే శత్రుస్థానంలో ఉన్న ఈ నెల బుధుడు పర్వాలేదు. వీళ్ళు ఏం చేయాలంటే పెసరపప్పు కానీ, పెసలు కానీ దానం ఇవ్వాలి. ఎప్పుడు బుధవారం ఇస్తూ ఉంటే వీళ్ళకి కొంచెం ఈ నెలంతా ఉపశమనం కలుగుతుంది. కళాత్మక రంగంలో కొత్త అవకాశాలు ఇవన్నీ వస్తుంటాయి. కోర్టు కేసులు ఉన్నవారు, ఈ కోర్టు కేసు అనగానే ఇంకా వీళ్ళకి కష్టాలు ఇచ్చే స్థానం. అంటే ధనుసు రాశికి కష్టాలు ఇచ్చే స్థానం చంద్రుడు. అలాగే మళ్ళీ అంటే ఏంటంటే ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మీనం, కర్కాటకం చంద్రుడు అయ్యాడు.
ఈ నెల మొత్తానికి వృశ్చిక దాంట్లో ఉన్నాడు కాబట్టి, పౌర్ణమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడు శత్రుకారకుడు అయ్యాడు కాబట్టి కొంచెం యావరేజ్గా ఉంటుంది. అలాగే గురుగారు, మొత్తంగా చూసుకున్నట్టయితే మరి ఈ రాశి వారు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి. ధనుసు రాశి వాళ్ళు ఖచ్చితంగా రాహుకేతులకి శాంతి చేసుకోవాలి. ఎందుకంటే ఈ కేతు అనేది ధనుసు రాశికి దాంట్లో మూల నక్షత్రం ఉంటుంది, పూర్వాషాఢ ఉంటుంది, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. కాబట్టి రవి కేతు గ్రహాల కలయిక ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ప్లస్ అపనిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మెయిన్ ఆరోగ్య సమస్యలు ఎక్కువ తినేస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ రాహుకేతులకి శాంతి హోమాలు చేసుకుని ఈ నెల మొత్తం చేసుకునే పూజలు ఏంటంటే గురువారం రాహుకేతు పూజ, తర్వాత దక్షిణామూర్తి అభిషేకం చేసుకోవడం బెటర్. అలాగే గురుగారు, ధనుసు రాశి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మంచిది.